నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయం ఒక కీలక మలుపు తిరుగుతోందా? సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారా? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు ఆయన సొంత ఆలోచనలు కావా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లే రేవంత్ నడుచుకోవాల్సి వస్తోందా? బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఢిల్లీ వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. రేవంత్ మూలాలు సంఘ్ పరివార్ ఏబీవీపీలోనే ఉన్నాయంటూ దూబే చేసిన కామెంట్స్ వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? కంప్లీట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఒక పెద్ద బాంబు పేల్చారు. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పరిస్థితిని వివరిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇటు కాంగ్రెస్ లో అటు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే రేవంత్ రెడ్డి గురించి మీడియాతో మాట్లాడారు. ఆయనతో తనకున్న పాత స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఏబీవీపీ సంఘ్ పరివార్ విస్తరణలో తమ ఇద్దరి పాత్ర ఉందన్నారు. రేవంత్ రెడ్డి భావజాలం, ఆలోచన విధానం సహేతుకంగానే ఉంటుందని, కానీ ప్రస్తుతం ఆయన రాహుల్ గాంధీ ఒత్తిడికి తలొగ్గి మాట్లాడాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి నిజంగానే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల ప్రభావం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ తర్వాత సీఎం పదవి చేపట్టినంత వరకు రేవంత్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. సీనియర్లను తొక్కేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే అనేక విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ సీనియర్లు రేవంత్ పై గుర్రుగానే ఉన్నారు. ఏకపక్షంగా ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అది సరిపోదన్నట్లు తన వ్యాఖ్యలతోనూ వివాదాస్పదంగా మారుతున్నారు రేవంత్ రెడ్డి. 2034 వరకు తానే సీఎంగా ఉంటాననే ప్రకటన కాంగ్రెస్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాను 2034 వరకు సీఎంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎప్పుడు ఎవరూ కూడా తామే సీఎం అని ప్రకటించుకోరు. అందరితో మీటింగ్ పెట్టి సీఎం అభ్యర్థి ఎవరు అన్నది హైకమాండే నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం తనకు తానే 2034 వరకు సీఎంగా ప్రకటించుకోవడం ఇది హైకమాండ్ ను ధిక్కరించడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అధిష్టానం పెద్దలు కూడా రేవంత్ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇవన్నీ కూడా రేవంత్ ను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి పనితీరు పట్ల కాంగ్రెస్ అధిష్టానం నిరాశతో ఉందనే టాక్ కూడా నడుస్తోంది. ఇచ్చిన హామీల్లో ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ నాయకులతో సఖ్యత లేకపోవడం, ఇటు ప్రజల్లోనూ నెగిటివిటీ పెరగడం, ఇవన్నీ అధిష్టానానికి కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్నిసార్లు బహిరంగ వేదికలపై రేవంత్ చేసే ఆవేశపూరిత వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయనే భావన కూడా అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరుతుండడం కూడా రేవంత్ కు మైనస్ గా మారింది. ఇప్పుడు ఒకసారి బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన కామెంట్స్ కూడా చూద్దాం. రేవంత్ కాంగ్రెస్ లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు అన్న దుబే కామెంట్స్ కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో అసహాయుడిగా మిగిలిపోయారని దుబే చెప్పకనే చెప్పారు. నిజంగానే రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నది కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట. ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తూనే కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గాన్ని టార్గెట్ చేసి ఆయనకు మోరల్ సపోర్ట్ ఇవ్వడమే బీజేపీ పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ను గుర్తు చేస్తూ ఆయన ఎప్పటికైనా మా మనిషే అన్న క్లారిటీ ఇస్తున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర అభివృద్ధి పేరుతో మోదీని కలిసినప్పుడు ఆయన మాకు పెద్దన్నా అని రేవంత్ చేసిన కామెంట్స్ ని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ అధిష్టానం కోపంతో రేవంత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారన్నది స్పష్టమవుతోంది. ఎప్పటికైనా తన సీఎం పదవికి ఎసరు పెడతారేమోనన్న టెన్షన్ కూడా రేవంత్ లో కనిపిస్తోందని అంటున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. ఢిల్లీలో మీటింగ్ తర్వాత ఈ గుసగుసలు మరింత పెరిగాయి. వాటిని నిజం చేస్తూ నిశికాంత్ దుబే కామెంట్ చేయడం రాబోయే రాజకీయ భూకంపానికి ఇదొక నాంది అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మరి నిశికాంత్ దుబే వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండిస్తారా, లేక మౌనం అర్ధాంగీకారం అని సైలెంట్ గా ఉండిపోతారా? చూడాలి.